హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ సంహిత 89 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టుడే నేను మార్కెట్కి వెళ్ళాను ఫ్రెండ్స్. మార్కెట్ దగ్గర సబ్స్క్రైబర్స్ కలిసి ఈరోజు వీడియో చేయలేదు ఏంటని అడిగారు. నా వీడియోస్ చూస్తున్నారంట, ట్రై చేస్తున్నారట, లైక్ చేస్తున్నారంట. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ వాచ్ చేస్తున్న వాళ్ళకి నా వీడియో ఒక్కరికి యూస్ఫుల్ అయినా నాకు ఆనందమే. నేను మెంతంకూర పప్పు చేస్తున్నాను. ఇది డిన్నర్లోకి. మార్నింగ్ పప్పు చేశాను. ఇది షేర్వా అండి, టమాటా షేర్వా. ఇది చాలా బాగుంటుంది అన్ని టిఫిన్స్లోకి, చపాతీలోకి, ఇడియప్పంలోకి, ఇంకా పూరి అన్నిటిలోకి బాగుంటుందండి. అన్నంలో కూడా వేసుకొని తినొచ్చు. ఆల్ ఇన్ వన్ అని చెప్పొచ్చు. ఇది బొబ్బట్లకి పిండి అండి, రేపు మార్నింగ్ చేస్తాను. ఇప్పుడు చపాతీ కోసం ఇది పిండి రెండు కలిపి పెట్టుకున్నాను. నేను పూర్ణం కూడా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది టీ అండి, మా సార్ కోసం. ఎంత నైట్ అయినా మేము టీ తాగే పడుకుంటాం. అలా ఎవరన్నా ఉన్నారా? మార్కెట్లో మెంతంకూర 6 కట్టలు ఇచ్చారండి. ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. 2 కట్టలేమో ఇప్పుడు వండేసాను. ఇంకా 4 కట్టలు ఇక తెంపి పెట్టుకోవాలి. రేపు ఉంది నాకు పని. ఇది గంగవల్లి కూర అండి. గంగవల్లి కూర 4 కట్టలు ఇచ్చారు. వేడి ఉన్నవాళ్ళు ఇది తినాలండి, చాలా తగ్గుతుంది. కూలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది ఇది. కొత్తిమీర 5 కట్టలు ఇచ్చారు. ఇది పావు 10 ఇచ్చారండి. క్యారెట్, పిల్లలకి క్యారెట్ రైస్ చేస్తాను. వెజిటేబుల్ బిర్యానీ చేసిన అందులోకి పనికొస్తుంది. పిల్లలకి ఎక్కువ యూజ్ చేస్తానండి క్యారెట్. మనం కూడా తినొచ్చు, కానీ ఇంకా మనం వేరే కర్రీస్ చేసుకుంటాం కదా, పిల్లలకు చప్పగా చేస్తాను. ఇవి వంకాయలు కూడా పావు 10 ఇచ్చారండి. ఇంకా మళ్ళీ మధ్యలో వెళ్తాము, ఫ్రెష్ దొరికేటప్పుడు ఎందుకు ఎక్కువ తెచ్చి వేస్ట్ చేయడం అని చెప్పి కొన్నే తీసుకొచ్చాను నేను. మెంతంకూర పప్పు రెడీ అండి. ఇది మైసూర్ పప్పు వేసాను. పుల్కా అండి, ఇది పుల్కాలు ఒక చుక్క ఆయిల్ లేకుండా కూడా ఎంత చక్కగా వస్తున్నాయో. ఫస్ట్ మాడిపోకుండా కొంచెం ప్యాన్కు రాసాను అంతే. ఇక అన్ని చపాతీలకు ఒక చుక్క కూడా రాయలేదండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది నాన్ స్టిక్ ప్యాను, నేను క్లీనింగ్ చేశాను. ఎంత చక్కగా వచ్చేసింది చూడండి కోటింగ్ మొత్తం. ఇది మటన్ షేర్వా సారీ అండి, టమాటా షేర్వా చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. చాలా చక్కగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఫర్దర్ వీడియోలో పెడతాను. ఇది ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. పుల్కాలు రెడీ అండి. ఇదేమో కవర్ అండి, మీషోలో తీసుకున్నది. ఇది ఇలా చపాతీకి గాలిపోకుండా, చాలా మూత పెడితే కూడా అలా ఉండదండి, అంత చక్కగా ఉంటుంది. మనము డోనట్స్ ప్రిపేర్ చేసిన, బ్రెడ్ ప్రిపేర్ చేసిన, పూరి ప్రిపేర్ చేసిన, ఏవి ప్రిపేర్ చేసినా ఇది పెట్టేయచ్చు. దోశ బ్యాటర్కి కూడా పెట్టేయచ్చు. చాలా బాగుంటుంది. రేపు మార్నింగ్ బొబ్బట్లు చేసుకుందామండి. పిండి ఫ్రిడ్జ్లో పెడతాను నేను. చూడండి పూర్ణం ఎంత బాగా వచ్చిందో, స్టఫింగ్. నేను ఇది ఆల్రెడీ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి బొబ్బట్లు. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇది ఎగ్ కట్టర్ అండి. ఇది ఇంతకుముందు షేర్వా చేసుకున్నాం కదా, ఎగ్స్ బాయిల్ చేసి ఇలా కట్ చేసి మధ్యలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. కట్టర్తో కూడా కట్ చేసి చూపిస్తాను ఒకసారి. చాలా యూజ్ఫుల్ అండి అది కూడా. ఇక ఈరోజు మా రెసిపీస్ పెరుగు, పప్పు, అన్నము, చపాతీ, షేర్వా, టమాటా షేర్వా.